కొత్తగా అందరూ ఒక సాంప్రదాయంతో రావాలి అని మేము చెప్పాము. పురుషులు దాదాపుగా ఒక 50% కంటే ఎక్కువ మంది తెల్ల వస్త్రాలు లేదా టవాలు వేసుకొని రమ్మని చెప్పాము. ఆ విధంగానే మా శిష్యులు చాలామంది, కొంతమంది తప్ప అందరూ అలాగా గురువు చెప్పినటువంటి ఆజ్ఞను చూచా తప్పకుండా ఆచరిస్తూ ఈరోజు నిండు పున్నమ చంద్రునిలాగా నాకు భాసిల్లుతున్నారు మా శిష్యులంతా. అలాగే స్త్రీలు కూడా వారికి కూడా డ్రెస్ చెప్పాము, కానీ తక్కువ మందే వాళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా కొంగల గ్రామ భక్తులు నాకు చెప్పిన ఆజ్ఞని శిరస వహిస్తూ గురువు ఆజ్ఞని వాళ్ళు పాటించారు. కొంతమంది మాత్రమే ఆ డ్రెస్ వేసుకొచ్చారు. ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం ప్రతి సంవత్సరం తప్పకుండా కొనసాగించండి. ఇలా ఆరెంజ్ కలర్ చీర మీరు ధరించి రావాలి, ఎందుకంటే ఇది నాయన గారి ఆజ్ఞ అయినది. ఇది ఎందుకు ఈ సంవత్సరం నేను చెప్పాను మీ అందరికంటే, ఇది మా మనవరాలు సెఫియా నాతో చెప్పింది. ఆయనకు అలా అనిపించిందంట, నాయనగారు ఖాజా సిందాపురం వారు ఆయన మనసులో ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయంటే ఒకరికి కాదు ఒకరికి, ఇది అందరికీ అన్నీ తట్టవు. ఆయన అందరికీ అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కసారి కొన్ని ఆలోచనలు ఇస్తాడు. మా మనవరాలు సెఫియాకు ఈ ఉద్దేశాన్ని చెప్పాడు, నాతో చెప్పింది ఉదయం. ఇట్లా నాకు అనిపించింది తాతయ్య, మీరు అందరి భక్తుల్ని ఈసారి అలా డ్రెస్ చేసుకొని రమ్మని చెప్పండి అని చెప్పి, అలా నాయన గారి యొక్క ఆత్మని. కాబట్టి మరి ఎలా చెప్పించాడు చూడు, ఆయనలో ఆ మనసు వచ్చింది. ఆయనకు సంబంధం లేదు మామూలుగా అంటే, కానీ మనము పొరపాట్లో ఉన్నామని అంటే మన క్రమశిక్షణకి నేర్పడానికే తాతగారు చూడండి, ఆయన శరీరాన్ని వదిలినాడు కానీ మనల్ని వదలలేదు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, గురువు శరీరాలని వదులుతాడు కానీ ఆయనకు శరీరాలంటే లెక్కలేదు. ఏదైనా ఏ ఇష్టం వచ్చినప్పుడు ఎటువంటి శరీరాన్నైనా ధరిస్తాడు, కానీ శిష్యులను ఎప్పుడు వదలడు. గురువు శరీరాలు ఎన్నైనా మార్చుకుంటాడు కానీ శిష్యులను ఎప్పటికీ వదలడు. కాబట్టి మన హృదయాల్లో ఎప్పుడు గురువు మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా మనం ప్రపంచమంతా గురు పూర్ణిమని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు నాయన గారు ఈ యొక్క ఆశయాన్ని, లేకుంటే మనం ఇక్కడ ఈ ఆశ్రమంలో గురు పూర్ణిమ మనం చేసేవాళ్ళని కాదు, కానీ ఆ నలుగురిలో ఆ నాయన గారు వెళ్ళి చెప్పించాడు. అదే పులికొండ తిమ్మన్న గారు, అలాగే పందికొండ వీరాచారి, కొత్తపల్లె చంద్రన్న, పెద్దగుల్తి గంగన్న గారిలో